అందరికీ షలం. ప్రార్థన. మహాగణుడా, మహిమాస్వరూపి, సర్వసృష్టికర్త అదోనాయ్ ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మా యొక్క హృదయములను, మా యొక్క మనస్సులను దృఢపరచుకొని తగు రీతిగా నీతి న్యాయముల మార్గములలో నడిచినట్లుగా మమ్మల్ని మీ యొక్క జ్ఞానము చేత బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామములో మా యొక్క నామమున మా నొసళ్ళపై ముద్రించుకొని మేము ముందుకు కొనసాగుతుండగా ఆయన యొక్క రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎలోహింకు ఒక రాజ్యముగా యాజకులునుగా, ఎలోహింకు ఒక రాజ్యముగా యాజకులునుగా చేసితివి. యెషూవా రాజ్యముగా జయించు వారిగా మార్చెను. యెషూవా రాజ్యమేలగా జయించు వారిగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో యావే గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో యావే గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఏలియా వారు జనులందరితో ఈ విధంగా అంటూ ఉన్నారు, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు? అవి ఏ విధంగా ఉన్నారంటే, మీరు అదోనాయ్ వారు దేవుడంటే అదోనాయ్ వారిని వెంబడించండి, ఆయన మార్గంలో నిలవండి. లేదు, బయలు దేవత దేవుడు అని అనుకుంటే బయలునే మీరు వెంబడించండి. మీరు రెండు తలంపులతో ఉండవద్దు అని జనులను హెచ్చరిస్తూ ఉన్నాడు ఏలియా గారు. అలా హెచ్చరించి ఈ విధంగా అంటున్నాడు, అదోనాయ్ వారి ప్రవక్తల్లో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను కాబట్టి అదోనాయ్ తరపున ఉన్న ప్రవక్తల్లో నేను ఒక్కడనే నిలబడతాను. మీరు బయలుకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు కాబట్టి మీ ప్రవక్తలు ఒకవైపు నిలబడండి. జత ఎడ్లను తీసుకువచ్చి ఆ ఎడ్లలో ఒకదానిని, మీరు కోరుకున్న ఒకదానిని తునకలు చేసి ఆ తునకలను కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద పెట్టి అగ్ని లేకయే దహించు వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడే నిజమైన దేవుడు అని అందరూ ఒప్పుకోవాలని ఒక పరీక్షను మరి ఏలియా వారు వారి ముందు పెట్టినప్పుడు వారందరూ కూడా, జనులందరూ కూడా నిజమే కదా అని 450 మంది ప్రవక్తలను ఒకవైపు, ఈ యొక్క ఏలియాను ఒకవైపు పెట్టి వారు కోరుకున్నటువంటి ఎద్దును తునకలు చేసి కట్టెలు పేర్చి అక్కడ ఆ 450 మంది ప్రార్థన చేస్తూ ఉండగా బైలా 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 అని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మరి ప్రార్థన చేసినా కానీ
ఆ బయలు మాటలాడకుండెను, ప్రత్యుత్తరము ఇవ్వకుండెను. ఈ మాటలు ఇదంతా చూసిన ఏలియా, మీ దేవుడు నిద్రపోతూ ఉన్నాడు, మీ దేవుడికి వినబడట్లేదు అని అనేక విధాలుగా వారిని హేళన చేస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు మధ్యాహ్నం నుంచి ఇంకొక రీతిగా వారి మర్యాద చొప్పున శరీరమును గాయపరుచుకుంటూ, మర్యాద అంటారు, శరీరమును గాయపరుచుకుంటూ రక్తము చిందించేటట్లు వారు కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను వారు కోసుకొనుచున్నారు అని ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఈ విధముగా మధ్యాహ్నం మొదలుకొని అస్తమయం వరకు కూడా ఆ విధంగా చేస్తూ వారి రక్తాన్ని చిందిస్తూ బయలా 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 అని ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినా కూడా వారికి ప్రత్యుత్తరము రాకుండెను అని ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే సాయంకాలం ముందు బలి పెంచే సమయానికి ఏలియా వారు, మీరు ఇక నా యొద్దకు రండి, నా వైపు మరలండి అని చెప్పేసి ఎలోహిం వారి బలిపీఠాన్ని బాగు చేసి, పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని బాగు చేసి, యాకోబు సంతతి గోత్రములు 12 గోత్రముల చొప్పున 12 రాళ్లను నిలవబెట్టి అదోనై వారి నామమున బలిపీఠము కట్టి దాని చుట్టూ 2 మానికలు పట్టేంత గుంత త్రవ్వించి తొట్టెలను నింపి, నిండా నీళ్లు నింపి ఆ నీళ్లను ఈ పశు మాంసము మీదను కట్టెల మీదను పోయమని మరి ఏలియా వారు చెప్పినప్పుడు అలాగనే 3 మారులు పశు మాంసమును కట్టెలను తడిపినట్లుగా ఆ నీళ్లు ఆ గొంతల్లో చుట్టూ త్రవ్వినట్టు గొంతలో మరి నిండినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ విధముగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఈ యొక్క ధ్యానములో బయలును పూజించినటువంటి 450 మంది ప్రవక్తల మాట బయలు వినలేదు. ఒక్కడై ఉన్నటువంటి ఏలియా గారు మరి ప్రిపరేషన్ని మనము ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.